నా పేరు దండు వినోద్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న ఇప్పుడు నేను నిన్న ఏదైతే నా 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 విషయంలో నాకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యి ఆ ప్రెస్లో నాకు సంబంధించి నేను ఎవరినో డబ్బులు అడిగినట్టు ఏదైతే మొత్తం క్రియేట్ చేసి ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయబడిందో దానికి సంబంధించి తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి మరీ ముఖ్యంగా రైతాంగానికి బాధ్యతాయుతంగా వారికి నా యొక్క వివరణ ఇవ్వాలన్న ఒక ఉద్దేశం కొద్దీ ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. నేను గత కొన్ని రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైస్ మిల్లర్లు అంటే రైతులు తమ చెమటను రక్తంగా మార్చి వడ్లను తీసుకొని వచ్చి విక్రయించే క్రమంలో రైస్ మిల్లర్లు అందరూ కలిసి వాళ్ళకు రకరకాల పేర్లతో దోపిడీ చేస్తున్నారని చెప్పి వాళ్ళు 2024-25 వానాకాలం పంటకు సంబంధించి సిఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి కొన్ని కోట్లలో చెల్లించాల్సి ఉందని చెప్పి దానిలో ఒక రైస్ మిల్లు బీఆర్ఆర్ రైస్ మిల్ అని ఏదైతే ఉందో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేశం గారి కుటుంబానికి సంబంధించిందని చెప్పి వారు 4 కోట్ల వరకు పెండింగ్ ఉన్నారని చెప్పి గత కొన్ని రోజులుగా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కింద ఒక 2-3 సార్లు ఒకసారి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇట్లా అన్ని చేసుకుంటూ రావడం జరిగింది. రీసెంట్గా ఒక 4-5 రోజుల క్రితం ఏమైందనంటే దానికి సంబంధించి మీడియా ముందుకు తీసుకొచ్చి మీడియా ముందుకు రిలీజ్ చేసిన ఏమని అనంటే ఒకవేళ రైతుల పక్షాన మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి మీరు ఒకవేళ రైతుల పైన ప్రేమనే ఉంటే ప్రభుత్వానికి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వాళ్ళు దోసుకున్నటువంటి డబ్బులు అంటే సిఎంఆర్ బియ్యాన్ని బియ్యం రూపంలో కానీ చెల్లించాలి, లేదు అంటే వాళ్ళ ఆస్తులను జప్తు చేసి వాళ్ళపైన కేసులు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి వెమ్లవాడలో ఉన్నటువంటి నా యొక్క పార్టీ ఆఫీసులో నేను ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఇంకొక విషయం ఏం మెన్షన్ చేసినానంటే ఒకవేళ మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోకపోతే తొందరలోనే నిరాహార దీక్ష చేస్తామని చెప్పి మెన్షన్ చేసిన దాన్ని ఆ నిరాహార దీక్ష అనేది మెన్షన్ చేయగానే బీఆర్ఆర్ రైస్ మిల్లు మీదకి నిరాహార దీక్ష చేసిన తర్వాత నా రైస్ మిల్లు మీదకి ఎక్కడైతే అధికారులు వచ్చి నన్ను సీజ్ చేసి నా భార్య పేరు మీద యజమానురాలుగా ఉన్నటువంటి రైస్ మిల్లు సీజ్ చేస్తారు కావచ్చు, నా భార్య జైలు పోతుంది కావచ్చు, నా పైన పీడీ యాక్ట్ పడుతుందన్న ఒక భయంతో బండ మల్లేశం గారు ఏం చేశారంటే ఒక కుట్ర పన్నిరు. ఆ కుట్రలో భాగంగానే నీలం గురువయ్య అనే ఒక వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి నాకు ఒక ఆమెతో నాకు ఎఫ్ఐఆర్ ఉన్నది, నాకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల నుంచి బయటపడేయాలంటే మీ అన్నవాళ్ళ దగ్గరికి నన్ను తీసుకుపోవాలి అది అని అన్నాడు. అన్నాక నేను ఏమంటే నేను వాళ్ళతో ఎట్లాంటి చర్చలు జరగలేదు. ఆయనతో మాట్లాడుతున్న క్రమంలో నన్ను ఒక వెహికల్ కూడా నన్ను వెంబడించింది. PG-23-0006 అనేది ఒక వెహికల్ వెంబడించింది. అవన్నీ నేను గమనించి అక్కడ నుంచి తప్పించుకొని గంగాధరకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు జరిగింది అన్న గంగాధరకు వెళ్ళి రిటర్న్ వచ్చి నా రూమ్ లో పడుకున్న తర్వాత ఇద్దరు సివిల్ డ్రెస్ లో వచ్చి మేము పోలీసులం అని చెప్పి అలా ఇద్దరం ఉన్నాం. మా రూమ్ లో ఇద్దరం ఉన్నప్పుడు సివిల్ డ్రెస్ లో ఇద్దరు పోలీసులు వచ్చి నన్ను ఒక్కనే ఫస్ట్ పట్టుకొని పోయేటప్పుడు రకరకాల బెదిరింపులకు గురి చేసిన తర్వాత మళ్ళీ నా రూమ్ లో నా తమ్ముడు అజయ్ ఉండే అజయ్ని తీసుకొని వచ్చారు. మా ఇద్దరిని తీసుకొని వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే అజయ్ని తీసుకొని వెళ్ళి మీ అన్న డబ్బులు ఇక్కడ ఈ సెల్ఫ్ లో డబ్బులు పెట్టిండట తీసుకుదా అని చెప్పి తోలుకపోయారు. ఆయన నాకు తెలియదు అవంతా తెలియకుండా తీసుకొని వెళ్ళి ఆ సెల్ఫ్ లో డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళే చూపించి సెల్ఫ్ ఎక్కడుందని చూపించి ఈయనను ముట్టమని చెప్పి ఈయనను పట్టుకోమని చెప్పి మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఆడ పెట్టి అంటే మా స్టేషన్ దగ్గర పెట్టి ఇవన్నీ నీ దగ్గరనే జరిగినాయని చెప్పి నేను వెళ్ళే కంటే ముందే ఎఫ్ఐఆర్ అన్ని రెడీ చేసుకొని పెట్టేసి పిటిషన్లే కాదు ఎఫ్ఐఆర్లు కూడా రెడీ చేసుకుని నేను వెళ్ళిన తర్వాత ఇక 50,000 ఇంట్లోనే దొరికినాయి అన్నారు. అది ఎంతవరకు న్యాయం అన్యాయం అనేది తర్వాత కోర్టులు నిర్ణయిస్తాయని చెప్పి నేను సైలెంట్గా ఉండడం జరిగింది. తర్వాత ఇది జరిగిన తర్వాతనే వాళ్ళు రిమాండ్ విధిస్తామన్న ఉద్దేశం కొద్ది రిమాండ్కు కోర్టు పంపించారు. కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత గౌరవ జడ్జి గారు ఏం చేశారంటే దీన్ని రిమాండ్ పంపించాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడనే బెయిల్ మంజూరు చేసి బయట విడుదల చేయడం జరిగింది నన్ను. అయితే ఇక్కడ జరిగిన తప్పులు ఇవన్నీ నన్ను ఏదో చిన్న భయాలు పెట్టి చిన్న కేసులు పెట్టి ఏదో చేస్తాం మభ్య పెడతామని చెప్పి భయపడతామని చెప్పి మీరు అనుకుంటున్నారు కావచ్చు, కానీ నేను భయపడే పార్టీలో పనిచేస్తలేను, భయపడే నాయకుని దగ్గర పనిచేస్తలే. కేసులు పెడితే భయపడతాం అనుకుంటే అది ఇక మీ యొక్క చిల్లర వేషాలకు తార్పం వస్తుంది తప్ప మేము కేసులు పెడితే ఎట్లాంటి భయానికి గురయ్యేది లేదు. రేపొద్దున ఇది అయిపోయిందని ఇప్పటికే అయిపోయిందని మీరు అనుకుంటారు కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో రాజన్న సిరిసిల్ల రైతాంగ పక్షాన ఖచ్చితంగా నా పోరాటం కొనసాగుతుంది. రైస్ మిల్లర్లు ఎవరైతే ప్రభుత్వ ఆస్తిని దోపిడీ చేసిరో కోట్లలో దోపిడీ చేసిరో వాళ్ళందరూ వెనుకకి ఇచ్చేంత వరకు ఆ డబ్బులు చెల్లించేంత వరకు లేదా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి జైళ్లకు పంపించేంత వరకు వాళ్ళపైన పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా దీనిలో వెనుక వచ్చే సమస్యనే లేదు. ఇక నా కేసుకు సంబంధించి న్యాయస్థానాలలో పరిధిలో ఉంది కాబట్టి నేను ఎట్లాంటి కొన్ని కండిషన్స్ మీద నేను బయటకు వచ్చినప్పుడు నేను దాని గురించి ఎట్లాంటి మాట్లాడడానికి కూడా లేదు. ఇవన్నీ ఏం జరుగుతాయి తదుపరి చర్యలు జరుగుతాయి.